హాయ్ ఫ్రెండ్స్, వరుస వైఫల్యాలతో సతమతమవుతుంది టీమిండియా. న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ అవ్వడం, ఆస్ట్రేలియా టూర్లోనూ చిత్తడవడంతో ఇంటా బయట భారత్పై విమర్శల జడివాన కురుస్తోంది. దీంతో కోచింగ్ స్టాఫ్ను మార్చాలని చూస్తోంది బీసీసీఐ. ముఖ్యంగా బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ పనితీరుపై బోర్డు పెద్దలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. జనవరి 11న జరిగిన ఏజీఎం మీటింగ్లో ఈ విషయంపై చర్చించారని, కోచింగ్ స్టాఫ్లో మార్పులు కంపల్సరీ అని సమాచారం. కొత్త బ్యాటింగ్ కోచ్గా ఒక ఇంగ్లాండ్ లెజెండ్ను తీసుకురావాలని భావిస్తున్నారట. మరి ఎవరా దిగ్గజం అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే కివీస్ ఆసీస్ సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలానే శుభం గిల్ దారుణంగా విఫలమయ్యారు. కోహ్లీ అయితే ఒకే మాదిరిగా వరుస 8 ఇన్నింగ్స్లో అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ అవలి బంతుల్ని గిల్కి వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడితో పాటు ఇతర బ్యాటర్ల టెక్నిక్లను సర్చ్ చేయడంలో కోచింగ్ స్టాఫ్ నిర్లక్ష్యంపై బోర్డు పెద్దలు గుస్సా అయ్యారట. బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయక్ను తీసేయాలనే ఆలోచనలు కూడా చేశారట. అయితే నెగిటివిటీ పెరుగుతుందనే ఉద్దేశంతో అతన్ని కొనసాగిస్తూనే అదనంగా ఇంకో బ్యాటింగ్ కోచ్ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. ఆ స్థానం కోసం ఇంగ్లాండ్ దిగ్గజం కేవిన్ పీటర్సన్ సరైనడని అనుకుంటున్నారని సమాచారం. ఇక టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్గా పీటర్సన్ నియామకం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. అతడి ఎంపికపై బోర్డు పెద్దలు సుముఖంగా ఉన్నారని బీసీసీ వర్గాలు అంటున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ విరాట్ కోహ్లీ కూడా ఈ నియామకంపై సంతోషంగా ఉన్నారని సమాచారం. టీం మీద హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డామినేషన్ ఎక్కువైందని, సీనియర్లకు అతడికి పడిరావట్లేదని రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీటర్సన్ రాకతో జట్టుపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది చూడాలి. ఇక అతడి వల్ల రోహిత్, కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్లో మార్పు రావడం ఖాయమని, ఇక వాళ్లకు తిరుగులేదని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.